అదేవిధంగా రైల్వే కానీ, ఎయిర్పోర్ట్ కానీ, పోర్ట్, ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఒకప్పుడు బేగంపేటలో ఉన్న ఎయిర్పోర్ట్ ఈరోజు మనం శంషాబాద్కు తరలించుకోవడం జరిగింది. సికింద్రాబాద్లో ఉండే రైల్వే స్టేషన్ మీద విపరీతమైన ఒత్తిడి ఉంది కాబట్టి ఈరోజు చెర్లపల్లిలో కొత్త రైల్వే స్టేషన్ నిర్మించుకోవడం జరిగింది. ఆనాడు ప్రజలకు సౌకర్యంగా ఉండడానికి కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం మెట్రోను తెచ్చుకోవడం జరిగింది. జైపాల్ రెడ్డి గారు అన్నాడు వైబుల్ గ్యాప్ ఫండ్ ప్రాజెక్టు నిర్మించడానికి అవసరమైన నిధులు సరిపోతలేదు అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచే వైబుల్ గ్యాప్ ఫండ్ ఇచ్చి ఈరోజు మెట్రోని మనం నిర్మించుకున్నాం. ఆనాడు మనం మెట్రో నిర్మించుకున్నప్పుడు దేశంలో 2వ స్థానంలో ఉంటాం అధ్యక్ష. మొదటి స్థానం ఢిల్లీ ఉంటే 2వ స్థానం హైదరాబాద్ నగరం ఉండే. ఈరోజు 10-12 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల దేశంలో 9వ స్థానానికి మెట్రోలో మనం పడిపోవడం జరిగింది అధ్యక్ష. అందుకే ఈరోజు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఒక కార్యాచరణను తీసుకున్నాం, తెలంగాణ రైజింగ్ 2047. ఇందులో 3 జోన్లుగా మనం విభజించుకోవడం జరిగింది. క్యూర్, ప్యూర్, రేర్. క్యూర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 స్క్వేర్ కిలోమీటర్లు, 1,34,00,000 జనాభా ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రాంతం ఈరోజు కాలుష్యంతో కూడుకున్న పరిశ్రమలు ఉన్నాయి, రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, సర్వీస్ సెక్టర్స్ ఉన్నాయి, చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి, అదేవిధంగా కూరగాయల కేంద్రాలు ఉన్నాయి, మార్కెట్స్ ఉన్నాయి, బేగం బజార్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, కొత్తపేట ఫ్రూట్ మార్కెట్. ఇట్లా విపరీతమైన రద్దీ ఉండి ట్రాఫిక్ను నియంత్రించలేనంత పరిస్థితి ఈరోజు మనకు ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు ప్రభుత్వం ఈ ప్రాంతాలను 3 జోన్లుగా విభజించిన తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణంగా ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 స్క్వేర్ కిలోమీటర్లను కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా, అంటే ఇది ఒక నివాసయోగ్యమైన ప్రాంతమే కాదు, ఆర్థికంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే ప్రాంతంగా గుర్తించి ఈ ప్రాంతాన్ని ప్రక్షాళన చెయ్యాలని, ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలను తరలించడం ద్వారా ఆ పరిశ్రమలో ఉన్న ప్రాంతము ఈరోజు మనకు మల్టీ యూజ్ జోన్కి మార్చుకుంటే నిర్మాణాలకు అవకాశం ఉండి మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలంటే వాళ్ళ కళ నెరవేరుతుంది. వాళ్ళు ఉన్న ప్రాంతంలోనే వాటిని నిర్మించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఈరోజు బాలానగర్ కానీ, జీడిమెట్ల కానీ, నాచారం కానీ ఇతర ప్రాంతాలలో ఉన్న పరిశ్రమలు దాదాపుగా 9,000 ఎకరాల భూమి, రోడ్లు, లేఅవుట్లు, పార్కులు పోతే 4,500 దాకా దాదాపుగా శ్రీధర్ బాబు గారు వివరాలు చెప్తారు.